వెల్కమ్ టు ఇంగ్లీష్ ఫస్ట్ డియర్ స్టూడెంట్స్. మీకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ యొక్క మోడల్ పేపరు, యూనివర్సిటీ వాడు ఇచ్చినటువంటి మార్క్స్ వెయిటేజ్తో ఇచ్చినటువంటి మోడల్ పేపర్ మీకు మామూలుగా ముందైతే పేపర్ని పెట్టడం జరిగింది. అయితే కొంతమంది మీకు ఇచ్చినటువంటి గ్రామర్ని ఫిల్ చేయమని అడిగారు. చూడండి, మీకు క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చి లిజనింగ్ నుంచి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ అండ్ రైట్ ఏ నోట్ ఆన్ ద యాక్సెంట్ ఇన్ ద కనెక్టెడ్ స్పీచ్. ఇది వచ్చి మీకు స్పీకింగ్లోంచి. తర్వాత థర్డ్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్ సూటబుల్ అని ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఐ కేమ్ హియర్ బై ట్రైన్. ఇక్కడ ఏదైనా వెహికల్ ముందు బైని ఉపయోగిస్తాము. జాన్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్. ఇక్కడ 2005 అని ఇచ్చినప్పుడు సిన్స్ని వాడాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ సో గ్రేట్ అబౌట్ ద న్యూస్. ఇక్కడ అబౌట్. నెక్స్ట్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్ టు ద స్టూడెంట్స్ ద వాల్యూ ఆఫ్ ద టైమ్ టు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మేక్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్ ప్రోజ్ అండ్ పోయిటరీ. ఇక్కడ బిట్వీన్ రెండింటి మధ్యన భేదాన్ని తెలపడం కోసం, ఇది రెండు కంటే ఎక్కువ వాటి మధ్యన భేదాన్ని తెలపడం కానీ, ఆస్తించడం కానీ ఇలాంటివి అయినప్పుడు ఏమాంగ్ని వాడతాము. నెక్స్ట్, ఇన్సర్ట్ ద పంక్చుయేషన్ మార్క్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అని ఇచ్చాము. ఇక్కడ దేర్ వాజ్ ఏ విలేజర్. ఇక్కడ క్యాపిటల్ టీని రాస్తాం ఇక్కడ. అలాగే వాజ్ ఏ విలేజర్. తర్వాత కామ పెట్టాము. అయితే ఇక్కడ ఫుల్ స్టాప్ కూడా పెట్టచ్చు. ఇక్కడ పెట్టి తర్వాత హీన్ క్యాపిటల్తో రాయొచ్చు. హీ డిడెంట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్ అని రాయొచ్చు. ఈ 2 సెంటెన్సెస్ ఇక్కడ. వాట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. సిక్స్త్, వాట్ ఆర్ ద బ్యారియర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లిజనింగ్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండర్ ద కాలం ఏ విత్ బి అని ఇచ్చారు. ఇక్కడ ఈజ్ యాన్ ఇంజనీర్. ఇక్కడ యాన్ ఇంజనీర్ అన్నప్పుడు చూడండి, ఈజ్ ఉంది కదా, ఇది సెంటెన్స్ పాజిటివ్ కనుక ఈజ్ అండ్ హీ అని రాస్తాము. ఇక్కడ ఈజ్లో ఆయన కూడా స్మాల్గా రాయాలి. ఇంజనీర్ పక్కన కామన్ పెట్టి రాసినప్పుడు అయితే మ్యాచింగ్ కనుక ఇలా చూసి రాసండి. వీఆర్ ఇండియన్స్. ఇక్కడ వీఆర్ ఇండియన్స్ అంటే ఆర్ అంటూ బి అని రాస్తాం. ఇది ఈ. షీ హ్యాస్ బీన్ టు లండన్ అని ఇచ్చారు. ఇక్కడ డి హ్యాజెంట్. నెక్స్ట్, యూ ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్. ఇక్కడ ఆర్ అంటుంది అంటే ఆర్ యూ అని. ఇది ఫస్ట్ ఏ. యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్లో మనం ఏ రాస్తామో ఆర్ యూ అని. నెక్స్ట్, డోంట్ వేస్ట్ యువర్ టైంలో మనకి బి విల్ యూ. ఎప్పుడు డి వచ్చినా సరే మనం విల్తో ట్యాగ్ని రాస్తాం. నెక్స్ట్ చూడండి, రైట్ ఈ నోట్ ఆన్ ద టెలిఫోన్ ఎటిక్విట్లో మీకు 8 క్వశ్చన్స్. వీటిలో మనం 5 రాస్తాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ క్యారీస్ 10 మార్క్స్లో. రైట్ ఈ నోట్ ఆన్ ద టైప్స్ ఆఫ్ లిజనింగ్ అని ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. డాల్ఫిన్స్ లివ్ ఇన్ వాటర్. ఇక్కడ అంటే డాల్ఫిన్స్ అనేది ప్లోరల్ కనుక మనం ప్లోరల్ వెర్బ్ వాడుతున్నాము, లివ్ అని రాస్తాము. నెక్స్ట్, శ్రీలత హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫర్ ద లాస్ట్ 10 years. అంటే ఇంకా అక్కడే పనిచేస్తున్నారు అర్థం. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ వీ రీచ్డ్ ద స్టేషన్ ఎస్టర్డే. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ని, పాస్ట్ టెన్స్ని రెండింటిని రాస్తాము ఇక్కడ. నెక్స్ట్, ద మెన్ ఆర్ రిపేరింగ్ ద టెలిఫోన్ కేబుల్స్. ఇక్కడ మెన్ అని ఇచ్చినప్పుడు ఎంఏఎన్ మ్యాన్ అయితే సింగులర్, ఇక్కడ ఎంఈఎన్ మెన్ అయితే ప్లోరల్ కనుక ఆర్ రాసాము. నెక్స్ట్, హెల్త్ ఈజ్ వెల్త్. ఇక్కడ బీ ఫామ్ వచ్చి కరెక్ట్ బీ ఫామ్ ఈజ్. ఇక్కడ అంటే మీకు ఇలా బి అని ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్ యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ ఏమొస్తుందో చూసుకొని రాసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ వేర్ ఎవర్ నెసరీ అని చెప్పారు. ఇక్కడ గోపాల్ అండ్ ఐ వెంట్ టు ద ఎగ్జిబిషన్, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ద పాపులేషన్ ఆఫ్ చెన్నై ఈజ్ గ్రేటర్ దెన్ ద పాపులేషన్ ఆఫ్ చెన్నై ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్
హైదరాబాద్ అని ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, మై అంకుల్ లివ్స్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ మై అంకుల్ లివ్స్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, బీయింగ్ ఏ హాట్ డే ద ఓల్డ్ మ్యాన్ డిడ్ నాట్ గో అవుట్. ఇట్ ఈస్ సో హాట్ దట్ ద ఓల్డ్ మ్యాన్ డిడెంట్ గో అవుట్. నెక్స్ట్ దిస్ బుక్ విల్ నాట్ ఓన్లీ బీ లైక్డ్ బై ద మెన్ బట్ ఆల్సో ఉమెన్ అని ఇచ్చారు. దిస్ బుక్ తర్వాత వీళ్ళు ఉండదు. దిస్ బుక్ నాట్ ఓన్లీ లైక్డ్ బై మెన్ బట్ ఆల్సో ఉమెన్ అని రాయాలి దీని యొక్క ఆన్సర్. తర్వాత చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ అని 14 ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం వాయిస్ చేంజ్ చేయడం. చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్, ఇక్కడ సబ్జెక్ట్ అనేది చాక్లెట్ ముందు తీసుకొచ్చారు. తర్వాత ఆర్ చిల్డ్రన్ అదే పోర్లు కనుక ఆర్ అనేటటువంటి దాన్ని రాసాం. తర్వాత లైక్డ్ బై చిల్డ్రన్ అని రాసాము. నెక్స్ట్ సి ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్, ఇక్కడ ఎప్పుడైనా ఈజ్ వస్తే కనుక బీయింగ్ రాస్తాము. టెన్నిస్ని తీసుకొచ్చాము. ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై శశి అని రాసాము. నెక్స్ట్ కృప రోట్ ఏ లెటర్, ఇది పాస్ట్ టెన్స్ సెంటెన్స్ కనుక ఏ నవల్ వాజ్ రిటన్ బై కృప అని ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ చూడండి, మళ్ళీ హ్యాస్ బాట్ ఏ న్యూ కార్. ఏ న్యూ కార్ హ్యాస్ బీన్ బాట్ బై మళ్ళీ. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్, హీ సెడ్ ఐ ఆమ్ బిజీ నౌ. ఇక్కడ హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ దెన్. హీ సెడ్ టు మీ ఐ విల్ మీట్ యూ టుమారో. హీ టోల్డ్ మీ దట్ షీ వుడ్, అంటే విల్ అనేది వుడ్గా మారుతుంది. మీట్ యూ టుమారో అనేది ద నెక్స్ట్ డేగా మారుతుంది. నెక్స్ట్ చూడండి, సెవెంత్ వన్, హీ సెడ్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్. ఈ ఆస్క్డ్, అంటే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆస్క్డ్ అని కానీ క్వశ్చన్ అని కానీ రాస్తాము. ఆస్క్డ్ మీ ఇఫ్ ఆ వెదర్ అని రాయొచ్చు. ఐ స్పోక్ ఇంగ్లీష్ అని. నెక్స్ట్ చూడండి, శశి ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ చేంజ్ ద వాయిస్ అని ఇచ్చారు. అంటే ఇది రిపీట్ అయింది, ఆల్రెడీ రాస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, టీ ఈజ్ యాజ్ పాపులర్ యాజ్ కాఫీ. ఇక్కడ కంపేర్ టు రెండింటి మధ్యనటువంటి కంపేర్ టు వచ్చినప్పుడు కాఫీ ఈజ్ మోర్ పాపులర్ దెన్ టీ అని రాసాము. నెక్స్ట్ 9 చూడండి, ఇమాజినరీ ఫియర్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ రియల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ రియల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డేంజరస్ అని రాస్తాం పాజిటివ్లో. నెక్స్ట్ వెరీ ఫ్యూ సైట్స్ ఇన్ నేచర్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రెయిన్బో. సూపర్లేటివ్లో రాయమంటున్నాడు. ఏ రెయిన్బో ఈజ్ వెరీ ఫ్యూ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అని రాయాలి. ఇంకా ఏ రెయిన్బో ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సైట్స్ ఇన్ నేచర్ అని రాసాము. ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామర్ కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, మీకు 16లో మీకు వచ్చేటటువంటి ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ని కరెక్ట్గా రాయడం. అంటే ఇక్కడ ట్యూషన్ అంటే డైరెక్ట్గా మీకు ఇచ్చేయడం జరిగింది కరెక్ట్ ఆన్సర్స్ని. కమిటీ COMMITTEE అథ్లెట్. తర్వాత అడ్వెంచరస్, కాస్ట్లీ, కమ్యూనికేషన్, ప్లానింగ్, రిసీప్ట్, డిజైర్, క్యాంపెయిన్. ఇవి మీకు ఇచ్చినటువంటి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్, వీటిని కరెక్ట్గా రాయాలి. నెక్స్ట్ చూడండి, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్వాక్ అనాలిసిస్ ఫర్ ఇండివిజువల్. నెక్స్ట్ 18 చూడండి, వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ.